మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. పర్యటనలో భాగంగా పుబ్బెల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే కోరం కనకయ్యతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాంగ్రెస్ అంటేనే ఇందిరమ్మ ఇళ్లు అని, ఇందిరమ్మ ఇళ్లు అంటేనే కాంగ్రెస్ అని పేర్కొన్నారు. మార్చి చివరిలోగా యుద్ధ ప్రాతిపదికన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుందన్నారు. ప్రతిపక్షాల కాకిగోలకు ఎవరూ అదిరేది లేదని స్పష్టం చేశారు. 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏమైతే ప్రజలను విస్మరించి ప్రజలను పట్టించుకోకుండా పేదవాడి కష్టాలని మర్చిపోయిన ఆ ప్రభుత్వం ఈనాడు ముసల కన్నీరు కార్చాలి అని, పేదవాళ్ల పట్ల వాళ్ళకున్న ప్రేమ ఇది అని చూపటానికి ఏ రకంగా తాపత్రయపడుతుందో మనం ప్రతిరోజు గమనిస్తున్నాం. ఏది ఏమైనా అది ఇందిరమ్మ ఇళ్ల విషయంలో కావచ్చు, విద్య విషయంలో కావచ్చు, వైద్య విషయంలో కావచ్చు, నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కావచ్చు, ఆడబిడ్డలకు ఇచ్చిన మాట నెరవేర్చే విషయంలో కావచ్చు, రైతన్నలకు అండగా ఉండే విషయంలో కావచ్చు, దళిత గిరిజన మైనారిటీ బీసీ సోదరులకు ఇచ్చిన మాట నెరవేర్చే దాంట్లో కూడా ఇందిరమ్మ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వడివడిగా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు